సో అందుకని ఆ ప్యాకెట్ ఓపెన్ చేసినా సరిగ్గా క్లోజ్ చేసి పక్కన పెట్టేస్తే ఇన్ఫెక్షన్ పెరగకుండా శానిటరీ ప్యాడ్ అనేది మంచిగా శానిటైజ్గా ఉంటుంది. అలాంటి ప్యాడ్స్ యూజ్ చేస్తే ఇప్పుడు ఈ కాలంలో అలాంటి ప్రాబ్లమ్స్ రావడం తగ్గాయి. సో ఎప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెల్లబట్ట అనేది, దుర్వాసన అనేది, లేకపోతే ఎక్కువగా కొంతమందికి ఎప్పుడైతే ప్యాడ్స్ యూజ్ చేస్తారో కాళ్ళ దగ్గర కొంచెం వాపు, మంట, బురద అండ్ ఏమో నల్లతనం వచ్చేయడానికి ఆస్కారం ఉండింది. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలి అంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 4 గంటల నుంచి 6 గంటల మధ్య మంచిగా అవుతుంటే అది ప్యాడ్ చేంజ్ చేసేయాలి, అలాగే ఉంచకూడదు. ఫర్ సపోజ్ దాని మీద మొత్తం మీకు వచ్చేసిన బ్లీడింగ్ రాకపోయినా 4 నుంచి 6 గంటల మధ్య ఆ ప్యాడ్ చేంజ్ చేసేయాలి. ఒక రోజు అంతా ఆ ప్యాడ్ పెట్టి ఉంచకూడదు. దాంట్లో ఏదైనా బ్లీడింగ్ అయింది అవ్వలేదు అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చి చేరుతుంది. అందుకని 4 నుంచి 6 గంటల మధ్య ఆ ప్యాడ్ తీసేయాలి. ఎన్ని గంటలు? 4 నుంచి 6 గంటల్లో తీసేయాలి. ఫర్ సపోజ్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, 2 గంటల్లోనే నిండిపోయింది, మొదటి 2 రోజులు తొందరగానే తీసేయాలి. ఈ ప్యాడ్సే కాకుండా మెన్స్ట్రువల్ కప్స్ అని ఉంటాయి, టాంపూన్స్ అని ఉంటాయి. ఒక స్పాంజ్లా ఉండి అది వెజైనాలో పెట్టిస్తారు, టాంపూన్స్ అంటాము. అది దాంట్లోనే వెజైనాలో ఉండి ఇలా అవన్నీ పీల్చుకొని ఇలా లావ్ అయిపోతాయి అనమాట. అలాంటివి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు గుంటూరులో అవన్నీ ఈజీలీ అవైలబుల్ కాదు, ముందు రావచ్చు. ఇప్పుడైతే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. అవి మాత్రం 4 నుంచి 6 గంటల్లో మార్చేయాలి. ఎక్కువ అవుతున్న వాళ్ళు ఎప్పుడైతే అది ఒకసారి నిండిపోయిందో మార్చేయాలి తొందరగా. సో మార్చిన తర్వాత క్లీన్ ఎలా చేసుకోవాలి? వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోకూడదు, నార్మల్ నీళ్ళతోనే క్లీన్ చేయాలి. సోప్ కూడా మామూలు మీరు బాడీకి యూజ్ చేస్తారు చూడండి, సంతూర్ యూజ్ చేస్తారు, మైసూర్ శాండల్ అలాంటివి యూజ్ చేయకూడదు. లేతవి ఉండాలి, డబ్బనో, పియర్సనో, ఫియామానో అలా లేతగా ఉండాలి. కింద మీరు యూజ్ చేసే సోప్ కూడా చాలా వరకు మీకు ఇన్ఫెక్షన్స్ తేవచ్చు. ఎందుకు అంటే వెజైనాలో కింద యోని భాగంలో కొన్ని తెల్లబట్ట వచ్చే కణాలు, కొన్ని మంచి కణాలు ఉంటాయి. ఏవి? బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అని మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఉండడం వల్ల మీ వెజైనాలో మిగతా బ్యాక్టీరియా, మిగతా ఫంగస్ వస్తే దాన్ని చంపేస్తాయి. మీ బాడీలో మంచి బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా వస్తే చంపేస్తాయి. కానీ ఇలాంటి సోపులు యూజ్ చేయడం వల్ల ఏమైందంటే ఆ మంచి బ్యాక్టీరియాని కూడా తోమేసి పక్కన చేసేస్తాం. అప్పుడు ఏం చేస్తాయంటే బ్యాడ్ బ్యాక్టీరియా తొందరగా వచ్చి ఇన్వైట్ చేసి తొందరగా ఇన్ఫెక్షన్ అయింది. అందుకని వేడి నీళ్ళు యూజ్ చేసుకోకూడదు. ఇలాంటి హెవీ సోప్స్, మైసూర్ శాండల్ లేకపోతే ఏమో సంతూర్, ఇలాంటి హెవీ సోప్స్ యూజ్ చేయకూడదు. అక్కడ మంచిగా హాయిగా సమ్మగా ఉండిద్ది, వేడి నీళ్ళతో మంచిగా సోప్ పెట్టి కడిగేసాము అబ్బా అనేసి. దురద ఉంటే కొంచెం తెల్లబట్ట ఉంటాయి, కానీ దాని తర్వాత విపరీతం అయింది ఇన్ఫెక్షన్. సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎలాంటప్పుడు కూడా ఎలాంటి వస్తువులే కానీ, ఎలాంటి చిన్న చిన్న దూదులు కానీ ఏమి కానీ యోని భాగంలో పెట్టి వదిలేసేయకూడదు. అర్థమవుతుందా? ఏదో అదే చాలా పెద్ద ఇన్ఫెక్షన్ అయింది. ఒక చిన్న పిల్ల ఉన్నప్పుడు ఒక గన్తో ఆడుకుంటాం చూడండి, ఒక ఇలా పెట్టి ఇలా కొడితే అది వెళ్ళి వాల్కి తగిలింది. అలాంటిది ఒక అమ్మాయి ఏం చేసింది, యోని భాగంలో ఆడుకుంటూ పెట్టేసింది. 2 సంవత్సరాల తర్వాత తనకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఎంఆర్ఐలో అది బయటపడింది. ఎంత పెద్ద ఇన్ఫెక్షన్ అయింది, దానికి మొత్తం సీమ పట్టేసి కింద మొత్తం ముక్క తీయాల్సి ఉంది. సో అంత ఇన్ఫెక్షన్ చేసింది. ఎలాంటి వస్తువు కానీ యోని భాగంలో పెట్టేసి వదిలేసేయకూడదు. సో అలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎప్పుడైతే కొంచెం దుర్వాసన అయినా, తెల్లబట్ట చాలా రకాలుగా ఉంటాయి. అది పాలు పెరిగినట్టుగా అయినా కావచ్చు, లేకపోతే సోప్ వాటర్ లాగా అయినా కావచ్చు, చాక్ పీస్ వాటర్ లాగా అయినా కావచ్చు, లేకపోతే జేట్ నీళ్ళు లాగా అయినా కావచ్చు. సో అలాంటప్పుడు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ఉండిపోతే ఒక్కొక్కసారి గర్భసంచి ముఖద్వారం పచ్చిగా అయిపోయి ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఉండొచ్చు, అవి ఫంగల్ ఉండొచ్చు. ఫంగల్ ఉన్నప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటప్పుడు పాచి వచ్చింది చూడండి. ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు ఎక్కడైనా మీరు పాచి ఉండిద్దా, అది అలాంటి ఫంగస్ని క్యాండిడా ఆల్బికన్స్ అంటాము. ఏదైతే వెజైనాలో వచ్చిందో నేచురల్ లేడీస్లో. సో అలాంటప్పుడు ఏమైందంటే పాలు విరిగినట్టుగా తెల్లబట్ట వచ్చింది. సో అప్పుడు ఏం చేయాలి, ఒకసారి తెలుసుకుంటే అక్కడంతా క్లీన్ చేయించుకొని, ఒకసారి అంటే పెళ్ళైన వాళ్ళైతే క్లీన్ చేయించుకోవాలి, లేకపోతే మందులు వాడాలి. మందులు వాడితే ఆ ఇన్ఫెక్షన్ తగ్గింది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రకారంగా మందులు వాడితే ముందు ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి యోని భాగంలోనే ఉండిపోవు, గర్భసంచికి వెళ్తాయి, ఇటు
బ్లాడర్ పైనే ఉండిద్ది, పక్కనే అక్కడ కూడా వెళ్ళింది. యోని భాగం అండ్ యూరిన్ చేసే రంధ్రం రెండు వేరే. ఓకే, యోని భాగంలో నుంచి గర్భసంచికి దారి ఉంటుంది, మళ్ళీ పైన ఒక రంధ్రం ఉండేది, దాంట్లోంచి యూరిన్ వచ్చింది. యూరినరీ బ్లాడర్ అంటే యూరినరీ అంటే మూత్రపు సంచి వచ్చింది. ఆ సంచిలో కూడా ఇన్ఫెక్షన్ కలిగింది ఫర్ సపోజ్ యోని భాగంలో ఇన్ఫెక్షన్ ఉంటే. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గర్భసంచిలో వెళ్ళింది, ట్యూబ్లు ఉంటాయి, గర్భసంచికి ఇలా ట్యూబ్లు ఉంటాయి. యూట్రస్ వీల్ ఇవ్వండి. సో ఇది చిన్నగా ఉంది, కనిపించదు, బట్ ఇది గర్భసంచి అయితే పక్కనవి రెండు ఇలా చేతుల్లో వచ్చేవి ట్యూబ్స్. ఓకే, ఈ ట్యూబ్స్ లో కూడా ఇన్ఫెక్షన్ వస్తే అవి మూసుకుపోతాయి. ముందు ట్యూబ్స్ మూసుకుపోతే సంతానలేమి సమస్య కూడా వచ్చే ఆస్కారాలు కొన్ని ఉంటాయి. సో మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ప్యాడ్స్ సరిగా మీరు కరెక్ట్గా టైంకి మార్చుకోవాలి. ఇలాంటివి ఏమైనా లక్షణాలు తెల్లబట్ట అయినా లేకపోతే ఎక్కువగా ఎర్రబట్ట అయినా గడలుగా వస్తుంది అంటే ఒకసారి చూపించుకోవాలి గైనకాలజిస్ట్కి. ఒక స్కాన్ చేసి చూసుకుంటాము ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, పొట్టలో ఇన్ఫెక్షన్ ఉందా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. పీరియడ్స్ జస్ట్ వస్తున్నాయి అంటే విపరీతంగా నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు పీక్కుపోవడం, అసలు బెడ్ మీద పడుకొని దొల్లి అసలు ఎంత నొప్పి ఉండిద్దంటే అంత నొప్పి. సో కొంతమందికి 1 or 2 days ఇలాంటి నొప్పి ఉండడం కొంచెం నార్మల్, కానీ సివియర్ ఉంటే ఒకసారి చూపించుకోవాలి. ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది, అప్పుడు కూడా ఇలాంటి సివియర్ పెయిన్ ఉండొచ్చు. ఓకే, గడ్డలున్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఇలాంటి నొప్పులు ఉండొచ్చు. సో ఇలాంటి పెయిన్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే ఎక్కువ ఎర్రబట్ట అంటే బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ ఒకసారి చూపించుకోవాలి డాక్టర్కి. ఓకే, గర్భసంచికి హెల్త్ని చేకూర్చే ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం మాకు హెల్ప్ అవుతుంది అంటే విటమిన్ ఈ రిచ్ ఫుడ్ హెల్ప్ అవుతుంది. విటమిన్ ఈ ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటుంది, ఫ్రెష్ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్లో అంటే పపాయాలో ఉంటుంది. ఇప్పుడు ఈ క్రమంలో పపాయా తినొచ్చు ఎవరైతే ఓన్లీ మెన్స్ట్రుయేషన్లో ఉన్నారో. ఆఫ్ కోర్స్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళకి తినొద్దు అంటాము. మెన్సెస్లో ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళు పపాయ కొంచెం ఆపొచ్చు. ఎవరికైతే సరిగ్గా అవ్వట్లేదో లేకపోతే వాళ్ళకి సరిగ్గా పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయో వాళ్ళకి మేము కరెక్ట్గా చెప్తాము పపాయ తినాలి, పైనాపిల్ జ్యూస్ అప్పుడప్పుడు తాగొచ్చు, ఖర్జూర తినాలి, తెల్ల నువ్వుల చిక్కి తినాలి. ఓకే, చియా సీడ్స్ సబ్జా సీడ్స్ లాగే ఉంటాయి, అవి పొద్దున్నే పరకడుపునైనా ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టుకుని తాగొచ్చు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఋతుక్రమంలో ప్రాబ్లమ్స్ కొన్ని తగ్గుతాయి, గర్భసంచికి హెల్త్ వచ్చింది. విటమిన్ ఈ ప్రాబ్లం వల్లే నేను ఎక్కువ శాతంలో ఎండోమెట్రియోసిస్ అయినా లేకపోతే ఫైబ్రాయిడ్స్ అయినా చూశాను, వాళ్ళల్లో విటమిన్ ఈ డిఫిషియన్సీ ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఇలాంటివి అప్పుడు మేము ఆ డిఫిషియన్సీస్ పెట్టుకోకపోతే చాలా వరకు మాకు ఇలాంటివి రావు. అండ్ చాలా వరకు నేనేం చూసానంటే ఋతుక్రమంలో ఇలా మెన్స్ట్రుయేషన్ అవుతున్నప్పుడు గడ్డలుగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైంది. అండ్ వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా వస్తాయి. అండ్ అనీమియా, రక్తహీనత కూడా తొందరగా వచ్చింది. సో రక్తహీనత వస్తున్నప్పుడే స్టార్టింగ్లోనే వాళ్ళకి కొంచెం ఆయాసంలా, మాట్లాడుతున్నప్పుడు ఆయాసంలాగా, ఊపిరి ఏమో ఇలా తీసుకుంటూ ఉంటారు, ఒక చోటు నుంచి ఇంకో చోట కూర్చోవాలన్నా అనుకుంటారు అనమాట. సో అలాంటి ఆయాసం ఉంటే ఫేస్ మీద కనబడిద్ది అనమాట. ఒక్కోసారి నల్లటి మచ్చలు రావచ్చు, ఫేస్ ఏమో ఎల్లోగా కనిపించవచ్చు, నాలుక కూడా వైట్గా కనిపించవచ్చు, కళ్ళకి కింద భాగంలో కూడా వైట్గా కనిపించింది. ఓకే, ఇలా నెయిల్స్ కూడా వైట్గా ఉంటాయి, చేతులు కూడా చూస్తే కొంచెం తెలుగుగా ఉంటాయి. అప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఐరన్ సప్లిమెంట్స్ అని తీసుకోవాలి. సో ఐరన్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్స్ ఇవన్నీ తీసుకుంటే వాళ్ళకి ఋతుక్రమంలో అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ ఉంటుందో అప్పుడు కంపల్సరీగా అల్ట్రాసౌండ్ ఒకసారి చేసుకొని గైనకాలజిస్ట్కి చూపిస్తుంటే ఇంకా మంచిది. సో ఎప్పుడైతే మేము మెన్స్ట్రువల్ హైజీన్ అని మెయింటైన్ చేస్తామో, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకుంటామో, క్యాన్సర్ దాకా వెళ్లకుండా కాపాడుకోవచ్చు. కొంతమంది నేను ఇక్కడ చూశాను, కొంత ఏజ్ గ్రూప్ 15 అబవ్ ఉన్నారా ఇక్కడ. సో వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని ఉంటే వీళ్ళకి 3 డోసులు వేయాలి. ఫస్ట్ డోస్ వచ్చేసి ఇవాళ వేయించుకుంటే సెకండ్ డోసు 2 నెలల తర్వాత ఉంటుంది, 3వ డోసు 6
ఇలా 3 డోసులు వేయించుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ కానీ మిగతా కొన్ని క్యాన్సర్లు కానీ కింద వచ్చే క్యాన్సర్లు అంటే యానల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్స్ పెనల్ క్యాన్సర్స్ ఇలాంటివి మేము కాపాడుకోవచ్చు. పెనల్ క్యాన్సర్స్ అంటే నేను మగవాళ్ళకు కూడా మీకు తెలిసిన మీన్స్ మీ ఇళ్లలో కానీ లేకపోతే వాళ్ళలో కానీ అబ్బాయిలకు కూడా వేసుకోవచ్చు. ఆడవాళ్ళకి మెయిన్గా మేము ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఫోకస్ చేస్తున్నాం. ఈ మెన్స్ట్రువల్ హైజీన్లో వన్ పార్ట్ సర్వైకల్ క్యాన్సర్ని నిర్మూలన చేయడం. దాంట్లో వ్యాక్సినేషన్ గురించి కూడా మేము చెప్తున్నాం అందరికీ. హెచ్పివి వ్యాక్సినేషన్ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. మెయిన్గా 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళు వేసుకుంటే ఇంకా వాళ్ళల్లో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా కాపాడడానికి ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి చూడండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి అడగవచ్చు ఇప్పుడైనా, లేకపోతే నేను ఇక్కడ కూర్చుంటా ఒకసారి అడిగితే నేను మందులు కూడా చెప్తాను. ఓకే, సో ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి అండ్ ఇక్కడ వార్డెన్ మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా చెప్పాలని ఉంది. వాటర్ మంచిగా తీసుకోండి, మంచిగా పెరుగు ఎవరెవరు తీసుకోరు ఇక్కడ తీసుకోవాలి, పెరుగు తీసుకోవాలి కంపల్సరీగా. లేడీస్కి చాలా మంచిది. అండాశయాలు, యోని భాగం, గర్భసంచి ఇవన్నీ వాటికి పెరుగు అనేది ప్రోబయోటిక్స్లా పనిచేసింది, అది కంపల్సరీ తీసుకోవాలి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నేను ఇక్కడ కూర్చుంటాను కొంతసేపు, ప్లీజ్ వచ్చి మీరు అడగచ్చు. సో దీని తర్వాత మేము ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పోస్టర్